హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇంట్లో హెల్దీగా ఏదైనా చేయాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ఇలా ఈ కొలతలతో నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్కి మించి ఇంట్లోనే హైజెనిక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, 20 మినిట్స్లో హెల్దీగా లడ్డు అయితే అయిపోతుంది. సో నేనైతే 13 రకాల డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసేసి లడ్డూను ప్రిపేర్ చేస్తున్నాను. సో మరి ఈ పండగకి స్పెషల్గా, లేదు అంటే డైలీ లైఫ్లో మార్నింగ్ ఒక్క లడ్డు తింటే పోషక విలువలు అన్నీ మనలో ఉండేలా టేస్టీ అండ్ సూపర్ లడ్డూను ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేను చెప్తాను రండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక వెడల్పు కడాయిని తీసుకోవాలి. కడాయిలోకి 1/2 కప్ వరకు పల్లీలను తీసుకొని ఇలా వేయించుకోవాలి. పల్లీలను వేయించుకోవడం కోసం 2-3 మినిట్స్ టైం పడుతుంది. సో ఇలా వేగిపోయిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి రెడీగా ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్న బాదాం, ఆల్మండ్స్ని అలాగే వేయకుండా నేనైతే ఒక బాదంలో 4 పీసెస్ వచ్చేటట్టుగా కట్ చేశాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా ఆల్మండ్స్ని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు కట్ చేసుకున్న పిస్తా, అలాగే పిస్తాను కూడా వేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 1 కప్పు కాజు ముక్కలను, 1/2 కప్పు వరకు పంకిన్ సీడ్స్, 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న వాల్నట్, అలాగే 1/2 కప్పు వరకు పుట్నాలు, 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజలను వేస్తున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచివి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా చాలా మంచివి. మన డైలీ లైఫ్లో కంపల్సరీ ఇవి ఉండాల్సిందే. అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేస్తున్నాను. వీటన్నింటినీ వేసి 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. లోపల దాకా ఫ్రై అయ్యేదాకా స్టవ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు ఖర్జూర పండ్లను తీసుకున్నాను. అంటే ఇవి కరెక్ట్గా 1/2 కేజీ ఉన్నాయి. సో వీటిని సీడ్స్ అన్నీ తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మెత్తని ఖర్జూర ప్యూరీ ఉంది కదా, నెయ్యి వేడైన తర్వాత ఖర్జూర ప్యూరీని వేసి అంతా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఖర్జూర ప్యూర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే కడాయిలోకి నేనైతే 1 కప్పు బెల్లాన్ని కూడా వేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తినడం కోసం బెల్లాన్ని వేసాం కదా, వాటర్ ఏమీ యూజ్ చేయకుండా ఆనకం ప్రిపేర్ చేసుకోవాలి. ఆనకం అనేది వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పాకం అనేది రెడీ అయిపోయింది. సో ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసేసుకొని పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసి చూసుకుందాం. పాకం అనేది గట్టిగా ఇలా బయటికి తీయగానే గట్టిగా అయిపోవాలి. అప్పుడు పాకం అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఖర్జూర ప్యూర్ని వేసుకుందాం. అలాగే అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1/2 కప్పు వరకు కిస్మిస్, అలాగే 1/2 కప్పు వరకు బ్లూబెర్రీని వేసి ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుతూనే ఉండండి. అంతా కూడా కలిసేలా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్నైనా నెయ్యినైనా అప్లై చేసేసి చపాతీ కర్రతో ఇలా రుద్ది కట్ చేసుకోవచ్చు. మనకు పల్లి పట్టీలా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ని చేసుకోవచ్చు.
లేదు రిస్క్ ఎందుకు అనిపిస్తే ఇలా లడ్డూలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలనే ప్రిపేర్ చేశాను. మీకు చూపించడం కోసం కొద్దిగా పల్లి పట్టీలా కూడా చేసి చూపిస్తున్నాను. మన చేతులకు నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూలా చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టైంలో మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా చాలా మంచివి. ఇలా చేసి పిల్లలకి డైలీ ఒక లడ్డూ చొప్పున ఇచ్చారనుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. మీరైనా తినచ్చు, ఎవరైనా తినచ్చు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. పిల్లలకి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలి అనుకుంటే అన్ని పోషక విలువలు ఉన్న మంచి హెల్తీ లడ్డు అంటే ఇదే అండి. సో మరి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.